హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సీఎం తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్, మేము జస్ట్ ఇప్పుడే శ్రీశైలం బయలుదేరినాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు శ్రీశైలం ఫుల్ టూర్ డీటెయిల్ చెప్తామనుకుంటున్నాం ఫ్రెండ్స్. మొత్తం 2 days ట్రిప్ అనుకుంటున్నాము. శ్రీశైలం చుట్టుపక్కల ఉన్న విజిటింగ్ ప్లేస్ మొత్తం కవర్ చేద్దాం అనుకుంటున్నాము. అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏంది, ఎంతంత డిస్టెన్స్లో ఉన్నాయి మొత్తం కవర్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మేమైతే జస్ట్ ఇప్పుడే హైదరాబాద్ నుంచి బయలుదేరినాము. మనకు వచ్చేసి టోటల్ 252 kilometers చూపిస్తాం ఫ్రెండ్స్ యాజ్ పర్ గూగుల్ మ్యాప్. అప్రాక్స్ టైం వచ్చి 6 hours. సో ఇప్పుడు మనకు టైం వచ్చి ఎగ్జాక్ట్గా 8 అవుతుంది. అరౌండ్ 1-1:30 వరకు రీచ్ అవుతాం అనుకుంటున్నాము. చూద్దాం. యాక్చువల్లీ సిటీ లోపల నుంచి వెళ్దాం అనుకున్నాము, బట్ ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి ఓఆర్ఆర్ నుంచి వెళ్తున్నాము. జస్ట్ ఇప్పుడే మేడ్చల్ దగ్గర ఓఆర్ఆర్ ఎంటర్ అయినాము. సో నౌ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ అయిన తర్వాత ఫస్ట్ టీ బ్రేక్ అరిటాకు రెస్టారెంట్. ఇంట్రెస్టింగ్ ఉంది. యాక్చువల్లీ లంచ్ టైం అయితే లంచ్ చేసేది, బట్ మార్నింగ్ అవర్స్ కదా, ఓన్లీ టీ బ్రేక్. ఎస్, ఫైనల్లీ మన టూర్లో ఫస్ట్ విజిటింగ్ ప్లేస్ వచ్చేసి డిండి ప్రాజెక్ట్. ఈ డిండి ప్రాజెక్ట్ వచ్చేసి మనకు తుక్కుగూడ టోల్ ఎగ్జిట్ అయిన తర్వాత అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 90 kilometers ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హైదరాబాద్కి శ్రీశైలంకి మిడిల్ పాయింట్లో ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ నుంచి జర్నీ చేసి టైర్డ్ అయి ఉంటాం కాబట్టి ఇక్కడ ఒక 10 minutes ఆపుకొని రిలాక్స్ అవ్వచ్చు. లొకేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడే ప్రాజెక్ట్ దగ్గర కింద చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. అక్కడ ఫిష్ అమ్ముతారు, చాలా ఫ్రెష్గా ఉంటాయి. అక్కడే ఫిష్ ఫ్రై కూడా చేసిస్తారు. బట్ మేము టెంపుల్కి వెళ్తున్నాం కదా, ట్రై చేయలేము. ఒక్కసారి పైనకి వెళ్ళి చూద్దాం. యాక్చువల్లీ వర్షాకాలంలో వస్తే వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. సో చూడడానికి చాలా బాగుంటుంది. మనకు హైదరాబాద్ నుంచి జర్నీ చేసి కొంచెం టైర్డ్ అవుతాం కాబట్టి ఇక్కడ ఒక 10 minutes ఆపుకొని రిలాక్స్ అవ్వచ్చు, రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది. అలాగే లొకేషన్ చూసినట్టు ఉంటుంది. శ్రీశైలం వెళ్ళే వాళ్ళు డిండి ప్రాజెక్ట్ దగ్గర ఒక 10 minutes ఆపుకొని ప్రాజెక్ట్ చూసుకొని వెళ్ళండి, చాలా బాగుంటుంది. వావ్, నల్లమల ఫారెస్ట్ నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఈ నల్లమల ఫారెస్ట్ వచ్చేసి మనకు మన్ననూరు దగ్గర నల్లమల ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఇది వచ్చేసి మన్ననూరు దగ్గర నల్లమల ఫారెస్ట్ ఎంట్రన్స్. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నల్లమల ఫారెస్ట్లో ఫస్ట్ జర్నీ. మన టూర్లో సెకండ్ విజిట్ ప్లేస్ వచ్చేసి ఉమామహేశ్వర టెంపుల్ ఫ్రెండ్స్. ఈ టెంపుల్ వచ్చేసి మనకు డిండి ప్రాజెక్ట్ నుంచి ఎగ్జాక్ట్గా 24 kilometers ఉంది. నల్లమల ఫారెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఫస్ట్ విజిటింగ్ ప్లేస్. కానీ టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీ శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఉమామహేశ్వర టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి కొండలపై నుంచి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఆ వాటర్ ఫాల్స్ వచ్చేసి టెంపుల్ పైన పడుతుంటాయి. చూడ్డానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. శ్రీశైలం వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఈ టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్ళండి, చాలా బాగుంటుంది.
మన టూర్లో థర్డ్ విజిటింగ్ ప్లేస్ వచ్చేసి ఆక్టోపస్ వ్యూ. శ్రీశైలంకి ఆన్ ది వే రైట్ సైడ్లో ఉంటుంది. మీరు ఆపుకొని లోపలికి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వస్తే మనకు ఉమామహేశ్వర టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్గా 55 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. మనకు శ్రీశైలం వెళ్ళే ఆన్ ది వే రైట్ సైడ్లో ఉంటుంది. లోపలికి పర్ హెడ్ 10 రూపీస్ ఎంట్రీ ఫీజు ఉంది. కార్కి 50 రూపీస్ పార్కింగ్ ఛార్జ్ ఉంది. రోడ్ అయితే కొంచెం లోపలికి రావడానికి కొంచెం బాగాలేదు, కొంచెం చూసుకొని రావాలి. వావ్, నిజంగా లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఆక్టోపస్ వ్యూ నిజంగా ఎంత బాగుందంటే లొకేషను. చుట్టూ నల్లమల ఫారెస్ట్, కొండలు గుట్టలు, మధ్యలో కృష్ణా నది. నిజంగా ఇది లొకేషన్ పెయింటింగ్ అన్నట్టుంది. నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఈ లొకేషన్కి రాకపోతే నేను చాలా మిస్ అయ్యేది. చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కృష్ణానది ఒడ్డుకు చిన్న చిన్న విలేజెస్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అక్కడక్కడ బోటింగ్ పాయింట్స్ కూడా కనిపిస్తున్నాయి. అవి చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మన టూర్లో 4th విజిటింగ్ ప్లేస్ వచ్చేసి శ్రీశైలం డ్యామ్. శ్రీశైలం డ్యామ్ ఆక్టోపస్ వ్యూ నుంచి ఎగ్జాక్ట్గా 16 కిలోమీటర్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ వర్షాకాలంలో వస్తే చాలా బాగుంటుంది. డ్యామ్వి అన్ని గేట్స్ ఓపెన్ చేస్తారు, చూడడానికి చాలా బాగుంటుంది. మేము వచ్చినప్పుడు 5 గేట్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. చాలా బాగుంటుంది చూడడానికి. వీకెండ్స్లో రష్ ఎక్కువ ఉంటుంది, వీక్ డేస్లో ప్లాన్ చేసుకుంటే బెస్ట్. చూడడానికి చాలా బాగుంటుంది, టైం స్పెండ్ చేయవచ్చు. వీక్ డేస్లో వస్తే ఏంటంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎక్కువ. మన టూర్లో 5th విజిటింగ్ ప్లేస్ వచ్చేసి శిఖర దర్శనం. శిఖర దర్శనము మనకు శ్రీశైలం డ్యామ్ నుంచి ఎగ్జాక్ట్గా 12 కిలోమీటర్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది హిల్ టాప్ అన్నమాట. ఇక్కడ నుంచి నల్లమల ఫారెస్ట్ చూస్తే మాత్రము నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ శిఖరం పైన నంది విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ నంది విగ్రహం కొమ్ముల్లో నుంచి చూస్తే శ్రీశైలం మెయిన్ టెంపుల్ గోపురం కనిపించాలి. అలా గోపురం కనిపిస్తే మనకు పునర్జన్మ ఉండదని నమ్ముతారు. మన టూర్లో 6th విజిటింగ్ ప్లేస్ వచ్చేసి సాక్షి గణపతి టెంపుల్. సాక్షి గణపతి టెంపుల్ వచ్చేసి శ్రీశైల శిఖరం నుంచి ఎగ్జాక్ట్గా 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. శ్రీశైలం వెళ్ళే దారిలో ఇక్కడ వినాయకుడు మనకు ఎడమ చేతిలో పుస్తకము, కుడి చేతిలో పెన్నుతో దర్శనమిస్తాడు. మనం శ్రీశైలానికి శివుని దర్శనానికి వెళ్తున్నట్టు ఈ వినాయకుడే సాక్ష్యంగా ఉంటాడు కాబట్టి అందుకే ఆయన్ని సాక్షి గణపతి అంటారని చెప్పేసి చెప్తారు. మనకు సాక్షి గణపతి టెంపుల్ దాటిన తర్వాత బసవవనం సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్లోనే పక్కనే చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం కూడా ఉంటుంది. ఆ మ్యూజియం కూడా చాలా బాగుంటుంది. టైం ఉంటే మ్యూజియం కూడా చూసుకొని వెళ్ళండి, చాలా బాగుంటుంది మ్యూజియం. మేము ఇదే సత్రంలో రూమ్ తీసుకున్నాము. రూమ్ రెంట్ వచ్చేసి 400 24 అవర్స్కి. రూములు మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళిపోయినాం.
డే 2 కూడా శివుని దర్శనంతోనే స్టార్ట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ దర్శనంకి వచ్చినాము. యాక్చువల్లీ నైట్ 2 టైమ్స్ దర్శనం అయింది. చాలా బాగా జరిగింది దర్శనం. ఫ్రెండ్స్, మన టూర్లో 7th విజిటింగ్ ప్లేస్ వచ్చేసి విభూది మండపం, రుద్రాక్ష మండపం. ఫ్రెండ్స్, ఈ టెంపుల్స్ వచ్చేసి మనకు శ్రీశైలం మెయిన్ టెంపుల్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్లో ఉంటాయి. టెంపుల్స్ అయితే చాలా పురాతన టెంపుల్స్, చూడడానికి మాత్రం చాలా బాగుంటాయి, చాలా ప్రశాంతంగా ఉంటాయి. శ్రీశైలం వచ్చిన వాళ్ళు తప్పకుండా విభూది మండపం, రుద్రాక్ష మండపం దర్శనం చేసుకుని వెళ్ళండి, చాలా బాగుంటాయి. మన టూర్లో 8th విజిటింగ్ ప్లేస్ వచ్చేసి పాలధార పంచదార. పాలధార పంచదార, హటకేశ్వర ఆలయం రెండు ఆపోజిట్ ఉంటాయి ఫ్రెండ్స్, వాకబుల్ డిస్టెన్స్లో. ఈ పాలధార పంచదార విశిష్టత వచ్చేసి కొండపైన నుంచి 5 దారాలుగా నీళ్ళు వస్తాయి. ఆ 5 దారాల్లో నీళ్ళు ఒక్కొక్క దారలో ఒక్కొక్క టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటుంది. శ్రీశైలం వచ్చిన వాళ్ళు పాలధార పంచదార కూడా దర్శనం చేసుకొని వెళ్ళండి, చాలా బాగుంటుంది. మన టూర్లో 9th విజిటింగ్ ప్లేస్ వచ్చేసి హటకేశ్వర ఆలయం. హటకేశ్వర ఆలయం వచ్చేసి మనకు పాలధార పంచదార నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ హటకేశ్వర ఆలయం విశిష్టత ఏంటంటే, కుమ్మరి కేశప్ప అనే శివభక్తునికి శివుడు అటికలో అంటే కుండలో బంగారు లింగ రూపంలో దర్శనం ఇచ్చిందని చెప్పేసి ఇక్కడ స్థల పురాణము. హటకేశ్వర ఆలయంకి ఆపోజిట్లోనే లలితాదేవి పీఠం ఉంటుంది, పీఠం కూడా చూసుకొని వెళ్ళండి, చాలా బాగుంటుంది. హటకేశ్వర ఆలయం దర్శనంతో ఈ టూర్ ముగిస్తున్నాము. శ్రీశైలం డ్యామ్ గేట్లు అయితే మేము వచ్చేటప్పుడు 5 గేట్లు ఓపెన్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఓన్లీ 3 గేట్స్ ఓపెన్ ఉన్నాయి. ఈ వీడియోలో శ్రీశైలం ఫుల్ టూర్ డీటెయిల్స్ కవర్ చేసిన అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching the video.